హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్జేటీ ఆంధ్ర వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి కారం చుట్టాలండి. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. వీడియోని చివరిదాకా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఎంత ఈజీ అంటే ఒక్కరే చేసేయచ్చు, ఫాస్ట్గా చేసేయచ్చు ఈ పద్ధతిలో కనుక చేస్తే. వీడియోని చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా వచ్చేసి నేను పిండి కలుపుకోవడానికి వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకున్నా. ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. తగినంత బియ్యం పిండి వేసుకొని ఇందులోకి కొద్దిగా ఒక పిరికెడు మేను శనగపిండి వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా తగినంత కారము, కొద్దిగా నువ్వులు. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. నూనెలో వేగిన తర్వాత మనకు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా వాము వేసి అన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 4 స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని వేడి చేసి వేస్తే చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయన్నమాట చుట్టలు. మనం వేసిన ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా రబ్ చేస్తూ అంత పిండికి కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్ద కట్టితే మనకు ఆయిల్ సరిపోయినట్టు. ఇప్పుడు హాట్ వాటర్ అండి, ఇవి కూడా హాట్ వాటరు కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా. హాట్ వాటర్ వేయడం వలన పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. మనకి చుట్టలు ఒత్తుకోవడానికి మన చేతులకి ఎక్కువ ప్రెషర్ అవసరం ఉండదన్నమాట, ఈజీగా వేసుకోవచ్చు. కాబట్టి హాట్ వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. నేనైతే ఈ చుట్టలు వేయడానికి దీని సహాయంతో వేసుకుంటున్నా. ఇలా ఉంటుంది కదా, దీని సహాయంతో వేసుకుంటున్నా చుట్టల పావు. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇట్లా హోల్స్ ఉండేదానికి లోపలగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనికి ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని మనకు దీంట్లోకి ఎంత సరిపోతుందో అంత పిండిని తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తగినంత పిండి పెట్టుకొని చేసుకోవాలి. నేను ఇవి చేసుకోవడానికి వచ్చేసి ఇక్కడ ఒక నెట్ క్లాత్ తీసుకుంటున్నా. నెట్ క్లాత్ అయినా కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన పని ఫాస్ట్గా అవుతుందన్నమాట. ఇక్కడే ఒత్తుకోవాలి చుట్టాలని. ఒకసారికి వచ్చేసి ఒక 6 చుట్టలు వస్తాయి ఒకసారి పిండి పెట్టుకుంటే. ఈ విధంగా ముందే తయారు చేసుకోవాలి. ఈ టైంలో నేను ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకుంటున్నా. ఆయిల్ హీట్ పెట్టేసినాను. అక్కడ ఆయిల్ హీట్గా అవుతుంది, ఇక్కడ మన పని జరుగుతుందన్నమాట. ఈ విధంగా వేసుకొని ఇట్లా క్లాత్ని ఇట్లా పైకి లేపితే మనకి చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఆయిల్ మీడియంగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా ఉంది. తర్వాత లోలో పెట్టుకొని ఇవి వేసే టైంలో ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మన చేతికి వేడి అనేది తాకదనమాట, ఆయిల్ వేడి తాకదు. ఈ విధంగా 1 బై 1 మనం ఎన్ని చేసుకున్నామో మన ఆయిల్కి ఎన్ని పడతాయో తగినన్ని వేసుకోవాలి. వెంటనే కదపొద్దు, ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ చుట్టలని తిప్పుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉందన్నమాట. ఇవి వేగించుకునే టైంలో మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అంతే అండి, ఎంతో కలర్గా వచ్చినాయి కదా. ఇప్పుడు ఇవి పక్కకి తీసుకుందాం. మళ్ళీ ఇప్పుడు చుట్టలు వేసే టైంలో మాత్రం ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. అవి చుట్టలన్నీ వేసేటివి అయిపోయిన తర్వాత మళ్ళీ మీడియంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మన చేతికి ఆయిల్ వేడి అనేది అస్సలు తాకదు.
కాబట్టి ఈ విధంగా పిండి అయిపోయే వరకు మొత్తం చేసుకోవాలి. అంతే అండి. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎవరి సహాయం లేకుండా ఒక్కరే చేసుకోవచ్చు. ఇంత సింపుల్గా చేసుకునే ఈ కారం చుట్టాల రెసిపీ మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ అయితే మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.